కట్టుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకొచ్చి ఎలక్ట్రిక్ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చి ఫాక్స్కాన్ లాంటి పెద్ద కంపెనీలను తీసుకొచ్చి అక్కడ ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీ అక్కడ కావాల్సిన అన్ని రకాల వసతులు తీసుకొచ్చి అభివృద్ధి చేసుకుందామా లేదా ఎయిర్పోర్టు నుంచి ఫ్యూచర్ సిటీకి మెట్రో రైలు నిర్మించుకుందామా లేదా ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా. ఇవాళ నేను సూటిగా బీఆర్ఎస్ను బీజేపీని ఇద్దరిని అడగదలుచుకున్నా. 10 ఏళ్ళు ఈయన అధికారంలో ఉన్నాడు, 11వ సంవత్సరం ఆయన అధికారంలో కొనసాగుతుండు. మీరు చేసిన దాని మీద చర్చ చేద్దాం, దానికి మేము సిద్ధం. పోనీ ఎట్లా చేస్తే బాగుంటుందో మీ పాలసీ డాక్యుమెంట్ మాకు ఇవ్వండి. బీఆర్ఎస్ 10 ఏళ్ళ అనుభవం చంద్రశేఖరరావు గారికి ఉంది, మున్సిపల్ శాఖ ఐటీ శాఖ మంత్రిగా ఇండస్ట్రియల్ మినిస్టర్గా కేటీఆర్ గారికి ఉంది. తండ్రి కొడుకులు కలిసి ఒక ప్రణాళికను తయారు చేసి పాలసీ డాక్యుమెంట్ తెలంగాణ సమాజానికి చూపించండి. ఎస్, ఈ ప్రభుత్వం ఈ ప్రణాళికతో ముందుకు వెళ్ళాలి, ఈ విధంగా అభివృద్ధి చేస్తే దీనికి అయ్యే నిధుల ఖర్చు ఇంత, ఈ నగరం అభివృద్ధి ఈ రకంగా చెందుతుంది, దీనికి ప్రతిపక్షంగా మేము సూచన చేస్తున్నామని మీరు ఒక పాలసీ డాక్యుమెంట్ తీసుకొని రండి. సహేతుకమైందైతే తెలంగాణ సమాజానికి హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేయడానికి ఉపయోగపడితే 100% మా ప్రభుత్వం ఆమోదిస్తుంది. మాకు బేసజాలు లేవు, మంచి పని చెయ్యాలి, ఈ నగరాన్ని అభివృద్ధి చెందాలి అనేదే మా విధానం. బీఆర్ఎస్ వాళ్ళు ఏది చెప్పరు, బీజేపీ వాళ్ళు ఏది ఇయ్యరు. మనం ఏది చెయ్యబోయినా మేము అడ్డుకుంటామని ఇద్దరు గూడుపుటాన్ని చేసి అలై బలై చేసుకొని చీకట్లో కూడా పొద్దుటిపూట ఒకడు మేము పోయి పండుకుంటాం మూసీలు అని అంటారు. అందుకే ఈరోజు ఈ వేదిక మీద నుంచి మీరు మీ ప్రతిపాదనలు పంపండి. నేను మా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి, శ్రీధర్ బాబు గారికి, పొన్నం గారికి, ఎందుకంటే ఒక ఆయన హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్, రెండొగరు రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్, మూడొగరు ఆర్థిక మంత్రి, ఈ ముగ్గురితోని నేను ఒక మంత్రివర్గ ఉపసంఘం వేస్తున్న ఈ వేదిక మీద నుంచి మీడియా మిత్రులారా రాసుకోండి. అఖిలపక్ష సమావేశాన్ని మా ఉప ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం. బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ పాలసీ డాక్యుమెంట్ తీసుకొచ్చి చర్చించండి. బీజేపీ కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా మీరు ఏం పాలసీ నగరాన్ని అభివృద్ధి చేయడానికి తెలంగాణ నిధులకు తీసుకొస్తారో అఖిలపక్ష సమావేశాన్ని ఈ వేదిక మీద నుంచి మా ఉప ముఖ్యమంత్రి గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. మిమ్మల్ని అఫీషియల్లీ క్యాబినెట్ సబ్ కమిటీ కింద క్యాబినెట్ సబ్ కమిటీ మినిస్టర్స్గా వీరి ముగ్గురిని నేను నియమిస్తున్న ఈ వేదిక మీద నుంచి నేను ఆదేశాలు ఇస్తున్న చీఫ్ సెక్రటరీ గారికి, తక్షణమే ఈ ఆర్డర్ రిలీజ్ చేయండి. వారు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. మొదట బీజేపీ వాళ్ళు వాళ్ళ ప్రతిపాదన దేండి, తర్వాత బీఆర్ఎస్ వాళ్ళు దేండి. అదేవిధంగా తెలంగాణను అభివృద్ధి చేయాలనుకున్న మేధావులు కూడా మీరు సూచనలు ఇవ్వండి. సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా భవిష్యత్ కార్యాచరణను మనం నిర్ణయించుకుందాము. ఏ విధంగా బాగుపడదామో ఆలోచన చేసుకుందాము. మనం బాగుపడడానికి ఎవరో వచ్చి ఏది చెయ్యరు, ఎవరో వస్తారని ఏదో చేస్తారని చూసుకుంటూ కూర్చుంటే ఈ నగరం వరదల్లో మునిగిపోతుంది, కాలుష్యం ఆవహిస్తుంది. ఆ తర్వాత కాపాడడానికి కూడా ఎవరు ఉండరు, ఎవరు రారు. అందుకే బాధ్యతతో బాధతో అద్భుతమైన హైదరాబాదు నగరం ఈ రకంగా దెబ్బ తినడం, కాలుష్యం ఎంత పెరిగిపోతుందో చదువుకున్న యువకులారా మీరు ఆలోచన చేయండి. ఈ కాలుష్యాన్ని తగ్గించాలి అంటే చెరువులను కాపాడుకోవాలి, నాలాల ఆక్రమణలను తొలగించాలి, కుంటలను పునరుద్ధరించాలి, మూసీ నదిని పునరుజ్జీవింపజేయాలి, మూసీలో కొట్టుకుపోతున్న శవాలను అక్కడ ఉన్న కలేబరాలను తొలగించాలి, ఇండస్ట్రియల్ పొల్యూషన్ మూసీలో కలుపుతున్న దాన్ని నియంత్రించాలి.